హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ భౌమిచారులు. దీని శ్లోకం ఎలా పలకాలో ఎన్ని రకాలో తెలుసుకుందాం. భౌమిచారుల శ్లోకం. సమపాద స్థితావర్త శకటాస్య తదైవ చ అర్ధ్యర్థికా చ శగతి వృత్యవాచ తథా పరా ఏడక క్రీడిత బద్ధ ఊరుధృత తదాఢ్ఠిత ఉష్యందిత చ జనిత స్యందితశ్చాపస్యందిత సముస్తారిత మత్తల్లి మత్తల్లి చాపి షోడశ. ఈ విధంగా శ్లోకం రాసిన తర్వాత ఇవి ఎన్ని రకాలో చెప్పాలి. ఇవి 16 రకాలు. వాటి పేర్లు సమపాదము, స్థితావర్తము, శకటాస్యము, అర్ధ్యర్థిక, చాశగతి, విచ్యవ, ఏడకా క్రీడిత, బద్ధాచారి, ఊరుధృత, అడ్డిత, ఉత్స్యందిత, జనిత, స్యందిత, అపస్యందిత, సముస్తారిత మత్తల్లి మత్తల్లి. ఇలా 16 రకాలుగా భౌమిచారులు చెప్పబడ్డాయి. వీటి వివరణ. సమపాదము అంటే 2 పాదాలు దగ్గరగా చేర్చుట. స్థితావర్తము అంటే అగ్రతల సంచార పాదమును స్వస్తికము కావించి విడదీసి మరల అలాగే ఉంచుట. స్వస్తికము అంటే అడ్డముగా అని. 2 కాళ్ళని క్రాస్లో పెట్టి మళ్ళీ అలాగే క్రాస్ చేయటం, మార్చి మార్చి చేయటాన్ని స్థితావర్తము అంటాము. మూడవది శకటాస్య. అగ్రతల సంచార పాదమును ప్రసారితము చేయుట అంటే పాదమును ముందుకి తీసుకొని వెళ్ళుట. నాలుగవది అధ్యర్థిక. దక్షిణ పాదమును మడమ మీద వామపాదమును ఉంచి తొలగించుట. ఐదవది చాశగతి. పాదమును మొదట ముందునకు చాచి పిమ్మట వెనక చాచవలెను. అంటే పాదమును ముందుగా పెట్టి తర్వాత ఆ పాదముని వెనక పెట్టినట్లయితే చాశగతి అవుతుంది. ఆరవది విచ్యవ. సమపాదమును విచ్చుకొనుట అంటే 2 కాళ్ళను అరమండిలో మనం ఎలా అయితే చేరుస్తామో అలా 2 పాదాలను విచ్చినట్లయితే విచ్యవ అని అంటాము. ఏడవది ఏడకా క్రీడిత. ఒక పాదముతో మీదికి ఎగురుచు కింద పడుచుండవలెను. తాం దిగి దిగి తా చేస్తాం కదండి, అలా. ఏడకా క్రీడిత అంటే ఒక పాదమును ఎత్తి మళ్ళీ అదే ప్లేస్లో ఉంచి మళ్ళీ ఇంకో పాదమును ఎత్తినట్లయితే ఏడకా క్రీడిత అవుతుంది. ఎనిమిదవది బద్ధాచారి. స్వస్తిక పాదమును విడతీసి మోకాలు మధ్యమందు తగులు పక్కకు నడువుట. అంటే స్వస్తిక పాదము అంటే క్రాస్గా లెగ్స్ పెట్టి దాన్ని విడతీసి తర్వాత మోకాలి వరకు పాదాన్ని ఎత్తి పక్కకు ఉంచినట్లయితే బద్ధాచారి అవుతుంది. తొమ్మిదవది ఊరుధృత. అంచిత పాదమును పైకెత్తి మోకాలితో పాటు ఉరువును పైకి తిప్పుట. పదవది అడ్డిత. అగ్రతల సంచార పాదము సమపాదము యొక్క వెనక భాగమును రాచవలెను. నెక్స్ట్ 11th వన్ ఉత్సందిత. పైకి ఎత్తబడిన పాదము క్రమముగా పక్కకు ఊపవలెను. 12th వన్ జనిత. అగ్రతల సంచార పాదము ముందుకు వెళ్ళుట. అంటే మనము దిగి 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 స్టెప్స్ చేస్తాం కదండి, అలా. దాన్ని జనిత అంటాము. 13వది స్యందిత. దక్షిణ పాదమును ముందుకి చాచుట. అపస్యందిత. వామపాదమును ముందుకు చాచుట. స్యందిత అంటే రైట్, అపస్యందిత అంటే లెఫ్ట్. దక్షిణ అంటే రైట్, వామ అంటే లెఫ్ట్. 15వది సముస్తారిత మత్తల్లి. అంటే అగ్రతల సంచార పాదము గుండ్రముగా తిప్పుట. 16వది మత్తల్లి. 2 పాదములతో గుండ్రముగా తిరుగుట. చూశారు కదండి, భౌమిచారులు 16 రకాలు. వాటి శ్లోకము, దాని వివరణ.
ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.